నమస్కారము. యువ పరిచయం యొక్క 10వ అధ్యాయంలోని విభాగంలో మీ అందరికీ స్వాగతం. రండి, ఈ అధ్యాయం యొక్క విభాగాన్ని మనం ప్రార్థనతో మొదలు పెడదాం. ప్రార్థన కోసం ఏదైనా ధ్యాన సంబంధిత ఆసనంలో కూర్చోండి. సుఖాసనము, అర్ధపద్మాసనము లేదా పద్మాసనము. మెల్లిగా కళ్ళు మూసుకోండి. 2 చేతుల్ని నమస్కారం చేస్తున్నట్టుగా పట్టుకోండి. ఒకసారి ఓంకారం ఉచ్చారణ చేసి తర్వాత ప్రార్థన చేద్దాం. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. మెల్లిగా మీ 2 చేతులతో కళ్ళని స్పర్శించండి. అలా చేతులతో తాకుతూ మెల్లిగా మీ యొక్క కళ్ళు తెరవండి. మరొకసారి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. అయితే రండి, ఈ అధ్యాయం యొక్క విభాగాన్ని మనం చాలన ప్రక్రియతో మొదలు పెడదాం. ఇప్పుడు మనం ఈ అధ్యాయాన్ని చాలన ప్రక్రియతో మొదలు పెడదాం. దీనికోసం మీరు ఒకచోట నిలబడిపోండి. రెండు కాళ్ల మధ్యలో 2 ఇంచుల దూరాన్ని పాటించండి. శరీరాన్ని కదలనివ్వకండి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఈ చాలన ప్రక్రియని అభ్యసించడానికి మీ మనస్సుని, శరీరాన్ని సిద్ధం చేయండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. చాలన ప్రక్రియని అభ్యసించడానికి ముందుగా మీరు మీ 2 చేతులని నడుము పైన పెట్టండి. 4 వేళ్లు బయటవైపు కనపడాలి, బొటనవేలు వెనకుండాలి. మొదటి అభ్యాసము మెడకి సంబంధించింది. మెడని ముందుకి వెనకకి వంచేటటువంటి అభ్యాసము. శ్వాస తీసుకోండి. ఇక శ్వాసని వదులుతూ మీ మెడని కింద వైపుకి మలిచేటటువంటి ప్రయత్నం చేయండి. శ్వాస వదులుతూ మెడని కిందికి వంచండి. శ్వాస వదులుతూ మెడని ముందుకు వంచండి. శ్వాస వదులుతూ మెడని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తూ ఉండండి. ఇక శ్వాస వదులుతూ మెడని యథాస్థితికి తీసుకురండి. తర్వాతి అభ్యాసము మెడని ఎడమవైపుకి కుడివైపుకి వాల్చే పద్ధతి. శ్వాస వదులుతూ మెడని కుడివైపుకి వాల్చండి. శ్వాస పీల్చుకుంటూ మధ్యలోకి రండి. శ్వాస వదులుతూ ఎడమవైపుకు వంచండి. శ్వాస పీల్చుకుంటూ మధ్యలోకి రండి. శ్వాస వదులుతూ కుడివైపుకు వంచండి. శ్వాస పీల్చుకుంటూ మధ్యలోకి తీసుకురండి. శ్వాస వదులుతూ ఎడమవైపుకు వంచండి. శ్వాస పీల్చుకుంటూ మధ్యలోకి తీసుకురండి. తర్వాత ప్రక్రియ మెడని ఎడమవైపు కుడివైపు మరల్చే అభ్యాసము. శ్వాస పీల్చుకోండి. శ్వాస పీల్చుకుంటూ మీ మెడని కుడివైపుకు మరల్చండి. శ్వాస పీల్చుకుంటూ మధ్యలోకి రండి. శ్వాస వదులుకుంటూ ఎడమవైపుకు మరల్చండి. తర్వాత ఈ ప్రక్రియ యొక్క ప్రభావం మెడపై ఎలా పడుతుందో గమనించండి. ఈ ప్రక్రియని మీరు ఇంకొకసారి చెయ్యండి. శ్వాస పీల్చుకోండి. శ్వాస వదలండి. శ్వాస పీల్చుకోండి. శ్వాస వదలండి. ఇప్పుడు శ్వాస పీల్చుకొని మధ్యలోకి రండి. శ్వాస వదలండి. తర్వాత అభ్యాసము మెడని గుండ్రంగా తిప్పే అభ్యాసము. శ్వాస వదులుతూ మీ గడ్డం యొక్క భాగాన్ని మెడ కింద భాగానికి తాకండి. శ్వాస పీల్చుకుంటూ మీ మెడని కుడివైపు నుంచి గుండ్రంగా తిప్పండి. శ్వాస వదులుతూ మీ గడ్డం యొక్క భాగాన్ని మెడ కింది భాగానికి తాకండి.
ఇదే ప్రక్రియని మరొకసారి చేయండి. ఇక ఇదే ప్రక్రియని 2 సార్లు ఎడమవైపు నుండి తిప్పుతూ చేయండి. శ్వాస పీల్చుకోండి. శ్వాస వదులుతూ మీ గడ్డం యొక్క భాగాన్ని మెడ కింది భాగానికి తాకండి. శ్వాస పీల్చుకోండి. శ్వాస వదులుతూ మీ తలని కిందికి తెచ్చుకోండి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ మధ్యస్థాయికి వచ్చేసేయండి. శ్వాస వదులుతూ చేతులని మళ్ళీ యథాస్థితికి తీసుకురండి. కళ్ళు మూసుకోండి. ఇక ఈ యొక్క ప్రక్రియ వలన మీ మెడపై ఎలాంటి ప్రభావం పడిందో దాన్ని గమనించండి. మెల్లిగా కళ్ళు తెరవండి. ఇక తర్వాత అభ్యాసము అస్కాన్ సంచాలన. శ్వాస పీల్చుకుంటూ మీ 2 చేతులని పైకి లేపండి మరియు చేతుల్ని చెవుల వద్దకు తీసుకెళ్ళండి. మీ 2 అరచేతులు కూడా వ్యతిరేక దిశలో ఉండాలి. శ్వాస వదులుతూ మళ్ళీ కిందికి చేయండి. మళ్ళీ ఒకసారి ఈ ప్రక్రియని చేయండి. శ్వాస పీల్చుకోండి. శ్వాస వదలండి. మూడవది కళ్ళు మూసుకోండి. ఇది అస్కం సంచాలన యొక్క ప్రక్రియ. ఏ వ్యక్తులకైతే ఫ్రోజన్ షోల్డర్కి సంబంధించిన సమస్య ఉంటుందో వారు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయవలెను. మెల్లిగా కళ్ళు తెరవండి. తర్వాత అభ్యాసము అస్కంద చక్రము. శ్వాస పీల్చుకుంటూ 2 చేతులని పైకి లేపండి. అరచేతుల్ని తిప్పేయండి. 2 చేతుల వేళ్ళని 2 భుజాలపైన పెట్టండి. ఇప్పుడు శ్వాస వదులుతూ 2 మోచేతులని ముందు నుంచి టచ్ చేయండి. శ్వాస పీల్చుకుంటూ గుండ్రంగా తిప్పండి. శ్వాస పీల్చుకోండి. శ్వాస వదులుతూ కిందికి రండి. మళ్ళీ శ్వాస పీల్చుకోండి. శ్వాస వదులుతూ కిందికి చేయండి. ఇదే ప్రక్రియని వ్యతిరేక దిశలో చేయండి. ఇప్పుడు శ్వాస పీల్చుకోండి. శ్వాస వదలండి. ఇక పైకి రండి. తర్వాత చేతుల్ని వదిలేసేయండి మరియు యథాస్థితికి వచ్చేసేయండి. కళ్ళు మూసుకోవడం అనేది ఇది అస్కన్ సంచాలనం యొక్క ప్రక్రియ. ఈ ప్రక్రియ వలన మీ భుజాలపైన ఎలాంటి ప్రభావం పడిందో ఒకసారి అనుభూతి పొందండి. దీంతో మన భుజాలు మనకు అనుకువగా తయారవుతాయి. మెల్లిగా కళ్ళు తెరవండి. ఇక తర్వాతి అభ్యాసము కటిచాలనము. కటిచాలనం కోసం 2 కాళ్ల మధ్యలో ఇంత దూరం వరకు కాళ్ల మధ్యలో గ్యాప్ ఉండాలి. శరీరాన్ని ఈ విధంగా ఫ్రీగా ఉంచండి. శ్వాస తీసుకుంటూ 2 చేతులని ముందు వైపుకు లేపండి. ఇక ఆ 2 చేతులు కూడా ఎదురెదురుగా ఉండాలి. మరొకసారి శ్వాస పీల్చుకోండి. శ్వాస వదులుతూ కుడివైపుకి తిరగండి. కుడి చేయిని స్ట్రైట్గా పెట్టండి మరియు ఎడమ చేయి యొక్క వేలితో కుడి చేతి యొక్క భుజాన్ని స్పర్శించండి. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ మధ్యలోకి రండి. శ్వాస వదులుతూ ఎడమ వైపుకి కదలండి. శ్వాస పీల్చుకుంటూ మధ్యలోకి రండి. శ్వాస వదులుతూ కుడివైపుకు తిరగండి. శ్వాస పీల్చుకుంటూ మధ్యలోకి రండి. శ్వాస వదులుతూ ఎడమవైపుకు కదలండి. శ్వాస పీల్చుకొని మధ్యలోకి రండి మరియు శ్వాస వదులుతూ చేతుల్ని యథాస్థితికి తీసుకురండి. ఈ ప్రక్రియ మనకు మన యొక్క భుజాలని అనుభవ చేయడంలో సహాయపడుతుంది. కళ్ళు మూసుకొని ఈ ప్రక్రియ యొక్క సకారాత్మక ఘట్టాల యొక్క అనుభూతి పొందండి. తర్వాత అభ్యాసము కుఠన చాలన్. 2 కాళ్ల మధ్య గ్యాప్ని యథాతథంగా అలాగే ఉంచాలి. శ్వాస పీల్చుకుంటూ 2 చేతులని లేపాలి. శ్వాస వదులుతూ మెల్లిగా అలాగే కూర్చోవాలి. ఇది ఘుట్నా చాలన అంటే మోకాలి ప్రక్రియ. మళ్ళీ శ్వాస పీల్చుకొని పైకి లేవండి. శ్వాస వదిలేసి మళ్ళీ ఆ ప్రక్రియని చేయండి. శ్వాస పీల్చుకుంటూ తిరిగి లేవండి. ఇక మళ్ళీ మీ 2 చేతులని తిరిగి యథాస్థితికి తీసుకురండి. ఈ ప్రక్రియ మన యొక్క మోకాళ్ళని గట్టిగా చేస్తుంది. కానీ ఏదైనా వ్యక్తికి మోకాళ్ళ నొప్పి ఉండి లేదా ఇంకేదైనా అలాంటి సమస్య గనక ఉంటే అది అతనికి ఈ మోకాలి ప్రక్రియ చేయడంలో సహకరించకపోతే అలాంటి వాళ్ళు ఈ అభ్యాసాన్ని నేర్చుకోకండి.
తర్వాత మళ్ళీ కళ్ళు తెరవండి. చాలన్ ప్రక్రియ తర్వాత ఇప్పుడు మనం ఆసనాలలోని రకాల గురించి తెలుసుకుందాం. ఆసనాల యొక్క వరుసలో ముందుగా వచ్చే ఆసనం వచ్చేసి కాలాసన్. దీనికోసం దశని మార్చండి. కాళ్ల మధ్యలో 2 ఇంచుల గ్యాప్ ఉండాలి. అన్నిటికంటే ముందు మీ మనస్సుని, శరీరాన్ని ఆసనం కోసం సిద్ధం చేయండి. మీ దృష్టి ముందు ఉండాలి. 2 కాళ్లపైన సమాంతరమైన భారం ఉండేటట్టు చూసుకోండి. ఇక శ్వాస పీల్చుకుంటూ 2 చేతుల్ని ముందు నుంచి పైకి లేపండి. 2 చేతుల యొక్క వేళ్ళని ఈ విధంగా కలిపేయండి. తర్వాత అరిచేతుల్ని ఇలా మరిపేయండి. శ్వాస పీల్చుకుంటూ చేతుల్ని పైకి లేపండి. సమానంగా ఉంచి నిలబడండి. దృష్టిని ముందుంచండి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ మీ కాళ్ళ యొక్క పాదాలపై నిలబడండి. పాదాల మడమల్ని పైకి లేపండి. ముందుగా మీ దృష్టిని ఒకచోట ఉంచండి. ఇది కాలాసనము. ఇక్కడ శ్వాస ప్రతిశ్వాసలు సమానంగా ఉంచాలి. శ్వాస వదులుతూ పాదాలను, చేతులను యథాస్థితికి తీసుకురావాలి. కళ్ళను మూసుకోండి మరియు ఈ ఆసనం యొక్క ప్రభావాన్ని మీ శరీరంలో, మనస్సులో గమనించండి. తర్వాత అభ్యాసము వృక్షాసనము. వృక్షాసనము కొరకు దిశను ఈ విధంగా మార్చండి. దృష్టిని ముందుంచండి. ముందుగా కుడికాలి యొక్క మోకాలిని ఈ విధంగా వంచండి. ఇక కుడికాలి యొక్క పాదాన్ని ఎడమకాలు పైన ఈ విధంగా పెట్టండి. శ్వాస పీల్చుకుంటూ 2 చేతులని ముందు నుంచి పైకి లేపండి. అరచేతులని తిప్పండి. తర్వాత ఇలా నమస్కార ముద్రని చేయండి. మీ దృష్టిని ముందుంచండి. ఇది వృక్షాసనము. సంతులనాత్మకమైనటువంటి ఆసనముల యొక్క శ్రేణిలో ఇదొక ఆసనము. దీనితో మన యొక్క మనస్సు మరియు ఏకాగ్రత కుదురుతాయి. శ్వాస పీల్చుకుంటూ మన యొక్క చేతులని మరియు కాళ్ళని కిందికి తీసుకురండి. ఇదే రకమైనటువంటి అభ్యాసము ఇక వేరే కాలితో చేద్దాం. ఎడమకాలి యొక్క మోకాలిని వంచండి. ఎడమకాలి యొక్క పాదాన్ని ఈ విధంగా కుడికాలి యొక్క తోడపైన ఇలా పెట్టండి. శ్వాస పీల్చుకుంటూ 2 చేతులని ఇలా పైకి లేపండి. అరచేతులని తిప్పండి. ఈ విధంగా నమస్కార ముద్రను చేయండి. దృష్టిని ముందుంచండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మీ చేతుల్ని మరియు మీ కాళ్ళని యథాస్థితికి తీసుకురండి. కళ్ళు మూసుకోండి మరియు ఈ ఆసనం యొక్క ప్రభావాన్ని మీ యొక్క శరీరం పైన మరియు మనస్సు పైన గమనించే ప్రయత్నం చేయండి. తర్వాత అభ్యాసము పాదహస్తాసనము. పాదహస్తాసనము కొరకు కళ్ళు తెరవండి మరియు మీ దిశని మార్చుకోండి. శ్వాస తీసుకుంటూ మీ 2 చేతులని ముందు వైపు నుండి పైకి లేపండి. శ్వాస వదులుతూ నడుము నుండి కింది వైపుకి వంగండి. మీ అరిచేతులతో నేలని తాకండి. ఒకవేళ సాధ్యమైతే మీ అరిచేతులని ఈ విధంగా మీ పాదాల పక్కన ఆనించండి మరియు తలని మోకాళ్ళతో ఆనించే ప్రయత్నం చేయండి. ఇక్కడ శ్వాస మామూలుగా సాధారణంగానే ఉంటుంది. ఇది పాదహస్తాసనము. ఈ ఆసనము మన నడుముకి, మన వీపు మరియు మన పొట్ట కోసం చాలా లాభదాయకమైనది. దాంతోపాటు ఈ ఆసనము మన మెదడులో రక్త ప్రవాహాన్ని సులభతరం చేయటానికి సహాయపడుతుంది. మళ్ళీ శ్వాస పీల్చుకోండి మరియు శ్వాస పీల్చుకుంటూ 2 చేతులను పైకి లేపండి. శ్వాస వదులుతూ మళ్ళీ ఆ 2 చేతులని పైకి లేపండి. తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చేసేయండి. ఏ వ్యక్తులకైతే నడుము నొప్పి ఉంటుందో లేదా ఈ మధ్య నడుముకు సంబంధించిన ఏవైనా చికిత్సలు జరిగి ఉంటే మాత్రం వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకండి. కళ్ళు మూసుకొని ఈ ఆసనం యొక్క ప్రభావాన్ని గమనించండి. తర్వాత అభ్యాసము అర్ధచక్రాసనము. కాళ్ల మధ్యలో 2 ఇంచుల గ్యాప్ అనేది ఎప్పట్లాగే ఉంచండి. 2 చేతుల్ని నడుము పైన పెట్టండి. 4 వేళ్లు బయట కనిపించేలా పెట్టండి. బొటన వేళ్లు వీపు వైపు ఉండాలి.
రెండు మోచేతులను సమానంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. శ్వాస పీల్చుకుంటూ మెడని మరియు ఛాతీని వెనక వైపుకు వంచే ప్రయత్నం చేయండి. సాధారణంగా శ్వాస తీసుకుంటూ ఎంత వీలైతే అంత మాత్రమే వంగండి. తర్వాత మీరు ఈ స్థితిలోనే ఉండండి. ఇది అర్ధచక్రాసనము. ఇది మన నడుముని అనుకువగా తయారు చేస్తుంది. దాంతోపాటు ఇది మన ఛాతీ యొక్క ప్రదేశాన్ని వీలైనంత ఎక్కువగా శ్వాసపరమైన ఇబ్బంది రాకుండా సహాయం చేస్తుంది. శ్వాస పీల్చుకుంటూ మెడని మరియు ఛాతీని పైకి లేపండి. శ్వాస పీల్చుకుంటూ చేతులని కిందికి వదలండి. కళ్ళు మూసుకోండి. తర్వాత ఈ ఆసనం యొక్క ప్రభావాన్ని అనుభూతి పొందండి. కళ్ళు తెరవండి. తర్వాతి అభ్యాసము త్రికోణాసనము. త్రికోణాసనము కొరకు మీ దిశని మార్చండి. రెండు కాళ్ల మధ్యన 3 నుంచి 3.5 ఫీట్ల గ్యాప్ ఉండేలా చూసుకోండి. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి లేపండి. శ్వాస వదులుతూ మీ కుడికాలి యొక్క పాదాన్ని కుడివైపుకి మరల్చండి మరియు శ్వాస వదులుతూ కుడివైపుకి వంగండి. ఇలా ప్రయత్నించండి. కుడి చేతి యొక్క వేళ్ళు మీ యొక్క కుడికాలి యొక్క పక్కన ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మెడని తిప్పుతూ ఎడమ చేతి యొక్క మధ్య వేలుని చూడటానికి ప్రయత్నం చేయండి. ఇది త్రికోణాసనము. ఇది మన యొక్క నడుముని ఫ్రీగా చేస్తుంది మరియు ఇది మన ఛాతీ భాగం కోసం ఎంతో ప్రయోజనకరమైనది కూడా. దాంతోపాటు దీని యొక్క ప్రభావము మన యొక్క గృహచక్రము పైన మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. శ్వాస పీల్చుకుంటూ యథాస్థితికి రండి. శ్వాస పీల్చుకుంటూ కుడి పాదాన్ని లోపలికి గుంజుకోండి. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ ఎడమ పాదాన్ని బయటవైపుకు తిప్పండి. శ్వాస వదులుతూ ఎడమవైపుకి వంగిపోండి మరియు మెడని తిప్పుతూ కుడి చేతి యొక్క మధ్యవేలుని చూడటానికి ప్రయత్నం చేయండి. సమానమైన శ్వాస ప్రతిశ్వాసలతో కొన్ని క్షణాల వరకు ఈ ఆసనంలో ఉండండి. మళ్ళీ శ్వాస పీల్చుకోండి. శ్వాస పీల్చుకుంటూ మళ్ళీ వెనక్కి రండి. ఎడమకాలి యొక్క పాదాన్ని లోపలికి చేయండి మరియు శ్వాస వదులుతూ రెండు చేతుల్ని యథాస్థితికి తీసుకురండి. కాళ్ళని దగ్గరికి తీసుకోండి. కళ్ళు మూసుకోండి. తర్వాత ఈ త్రికోణాసనం యొక్క ప్రభావాన్ని మీ శరీరము మరియు మీ యొక్క మనసులో అనుభూతి పొందండి. త్రికోణాసనము తర్వాత ఇప్పుడు మనం కూర్చుండే ఆసనం యొక్క అభ్యాసము చేద్దాము. దీనికోసం మీరొక చోట కూర్చుండిపోండి. కూర్చునేటటువంటి ఆసనంలో మనం ముందుగా విశ్రామాసనాన్ని అభ్యసిద్దాము. దానికోసం రెండు చేతులను ముందుగా నడుము వెనకాల పెట్టండి. రెండు కాళ్ల మధ్య కొన్ని ఇంచుల గ్యాప్ ఉంచండి. శ్వాస పీల్చుకోండి. శ్వాస వదులుతూ తలని వెనకకు వంచండి. కళ్ళు మూసుకోండి మరియు శ్వాస ప్రక్రియను సాధారణంగానే ఉండనివ్వండి. ఇది విశ్రామాసనము. దీంతో మన శరీరానికి మరియు మనస్సుకి కొంచెం శాంతియుతంగా అనిపిస్తుంది. శ్వాస వదులుతూ తలని ముందుకు తీసుకురండి. కళ్ళు తెరవండి. తర్వాత అభ్యాసము దండాసనము. రెండు కాళ్ల మోకాళ్లను మరియు పాదాలను కలపండి. రెండు చేతుల కారచేతులను ఈ విధంగా పక్కపక్కని పెట్టండి. తల మరియు నడుముని నిటారుగా ఉంచండి. దృష్టిని ముందు వైపుకు ఉంచండి. ఇది దండాసనం యొక్క పద్ధతి. ఈ ఆసనము మన యొక్క శరీరం యొక్క కింది భాగాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో అక్కడ రక్త సరఫరా అనేది చాలా మంచిగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం భద్రాసనం గురించి అభ్యసిద్దాము. దీనికోసం రెండు కాళ్ల మోకాళ్లను లేపి రెండు పాదాలను ఇలా దగ్గరగా పెట్టండి. రెండు చేతుల వేళ్ళని ఇలా కలిపి రెండు కాళ్ళని ఇలా పట్టుకోండి. వీలైతే మీ యొక్క రెండు పాదాలని మీ శరీరానికి దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఇది భద్రాసనం యొక్క పద్ధతి. వీలైతే మీరు మీ మోకాళ్ళని నేలకి ఆనించడానికి ప్రయత్నించండి. తల మరియు నడుము నిటారుగా ఉండాలి. కళ్ళు మూసుకొని ఉండండి మరియు శ్వాస ప్రక్రియ అనేది సాధారణంగా ఉండాలి. ఈ ఆసనములో కొన్ని క్షణాలు అలాగే ఉండండి.
మెల్లిగా కళ్ళు తెరవండి. శ్వాస వదులుతూ మీ యొక్క కాళ్లను మోకాళ్లను నిటారుగా చేయండి మరియు విశ్రాస్ ఆసనం యొక్క స్థితిలో వచ్చేసేయండి. తిరిగి అవిశ్రామ ఆసనం నుండి వెనక్కి వచ్చేసేయండి. ఇప్పుడు మనం వజ్రాసనం గురించి అభ్యసిద్దాము. దీనికోసం మీరు మీ కుడికాలి యొక్క మోకాలిని ఈ విధంగా మలచండి మరియు కుడికాలి యొక్క పాదాన్ని కుడి భాగం వైపు కింద ఉంచండి. ఇదే విధంగా ఎడమకాలిని కూడా వంచండి. అదేవిధంగా ఎడమకాలి పాదాన్ని ఎడమవైపు ఇలా కింద పెట్టండి. రెండు కాళ్ళ యొక్క బొటన వేళ్ళు ఒకటికొకటి ఆనుకుంటూ ఉండాలి మరియు పాదాల మధ్య కూర్చోండి. ఇక రెండు చేతులని మీ మోకాలిపైన పెట్టండి. తల మెడని నిటారుగా ఉంచండి. శ్వాస ప్రక్రియని సాధారణంగా ఉంచండి. కళ్ళు మూసుకోండి. ఇది వజ్రాసనము. ఏ వ్యక్తులకైతే మోకాళ్ల నొప్పులు ఆర్థరైటిస్ ఉంటాయో, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని ప్రయత్నించకండి. ఈ ఆసనము మన మోకాళ్ళని శక్తివంతంగా తయారుచేస్తుంది. దాంతోపాటుగా ఇది మన జీర్ణ వ్యవస్థకి ఎంతో మేలు చేస్తుంది కూడా. మెల్లిగా కళ్ళు తెరవండి. వజ్రాసనంలోనే ఇప్పుడు మనం అర్ధ ఉష్ట్రాసనమును నేర్చుకుందాము. దీనికోసం మీరు మీ మోకాలిపైన నిలబడండి. మోకాళ్ళు మరియు పాదాల మధ్య కొన్ని ఇంచుల గ్యాప్ ఉంచండి. రెండు చేతులని మీ యొక్క నడుము వెనకాల ఉంచండి. వేళ్ళిలా కింది వైపుకు ఉండాలి. రెండు మోచేతులు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. శ్వాస పీల్చుకోండి మరియు శ్వాస వదులుతూ నడుము మరియు వీపు వైపు కిందికి వంగండి. శ్వాస ప్రక్రియని ఇక్కడ సాధారణంగా ఉంచండి. ఇది అర్ధఉష్ట్రాసనం యొక్క పద్ధతి. శ్వాస వదులుతూ తలని మరియు వీపుని నిటారుగా చేయండి మరియు మళ్ళీ వజ్రాసనంలో కూర్చోండి. ఇప్పుడు మనం ఉష్ట్రాసనం గురించి నేర్చుకుందాం. మరొకసారి మీరు మీ మోకాలిపైన నిలబడండి. మోకాళ్ళు మరియు పాదాల మధ్య కొన్ని ఇంచుల గ్యాప్ ఉంచండి. శ్వాస పీల్చుకుంటూ మీ తలని మరియు నడుముని వెనక వైపుకు వంచండి. మీ కుడి చేతిని మీ కుడి పాదం పైన పెట్టండి. అదేవిధంగా ఎడమ చేతిని ఎడమ పాదం పైన పెట్టండి. శ్వాస ప్రక్రియ సాధారణంగానే ఉండనివ్వండి. కుడి చేతిని కుడి అరికాలుపైన పెట్టండి. ఎడమ చేతిని ఎడమ అరికాలుపైన పెట్టండి. శ్వాస ప్రక్రియ సాధారణంగానే ఉంటుంది. ఇది ఉష్ట్రాసనము. ఇది మన నడుముని అనుకువగా ఉంచుతుంది. దాంతోపాటుగా ఇది మన ఛాతీ భాగానికి మరియు గర్భాశయం కోసము మంచి ఆసనము. శ్వాస పీల్చుకుంటూ నడుము మరియు తలని నిటారుగా చేయండి. శ్వాస వదులుతూ మళ్ళీ వజ్రాసనంలోకి కూర్చోండి. కళ్ళు మూసుకోండి మరియు ఈ ఆసనం యొక్క ప్రభావాన్ని మీ యొక్క శరీరము మరియు మనస్సు పైన అనుభూతి పొందండి. మెల్లిగా కళ్ళు తెరవండి. ఉష్ట్రాసనము తర్వాత దీనికి సంబంధించిన మరింత అధ్యయనాన్ని మనం శశకాసనంలో తెలుసుకుందాం. రెండు మోకాళ్ల మధ్యలో కొన్ని ఇంచుల గ్యాప్ ఉంచండి. రెండు అరిచేతులను రెండు మోకాళ్లపైన పెట్టండి. శ్వాస పీల్చుకోండి. శ్వాస వదులుతూ మీ రెండు చేతులను ముందుకు వాల్చండి. మీ యొక్క ఛాతీ భాగాన్ని మరియు తలని కింద నేలపైన ఆనించండి. గుర్తుంచుకోండి, ముందుకి వంగేటప్పుడు మీ యొక్క చీలమండలములు కింద నేలపైన స్పర్శించుకోవద్దు. ఇది శశకాసనము. ఈ ఆసనము బాధ, టెన్షన్స్ లాంటి మానసిక రుగ్మతలని దూరం చేయటంలో సహాయం చేస్తుంది. శ్వాస పీల్చుకుంటూ మెల్లిగా వెనక్కి వచ్చేసేయండి. రెండు కాళ్ళ మోకాళ్లను దగ్గరగా పెట్టండి మరియు వజ్రాసనంలోకి వచ్చేసేయండి. కళ్ళు మూసుకోండి. మెల్లిగా కళ్ళు విప్పండి. తర్వాతి అభ్యాసము ఉత్తాన్ మండుకాసనము. శ్వాస పీల్చుకుంటూ రెండు చేతులని పైకి లేపండి. శ్వాస పీల్చుకుంటూ కుడి చేతి యొక్క అరచేతిని ఎడమ భుజం పైన,
మరియు ఎడమ చేయి యొక్క అరచేయిని కుడి భుజం పైన పెట్టండి. మరియు ఇక్కడ శ్వాస ప్రక్రియని సాధారణంగానే ఉంచండి. ఇది ఉత్తాన్ మండుక్ ఆసనము. ఈ ఆసనము మన యొక్క ఛాతీ భాగం కోసం చేసే వాటిలో ప్రముఖమైనటువంటి ఆసనంగా పేరొందింది. శ్వాస వదులుతూ మళ్ళీ మీ చేతులని పైకి లేపండి. 2 చేతులని మోకాళ్ళపైన పెట్టండి మరియు వజ్రాసనములో కూర్చోండి. కళ్ళు మూసుకోండి మరియు ఈ ఆసనం యొక్క ప్రభావాన్ని అనుభూతి పొందండి. ఇప్పుడు మనం వక్రాసనం గురించి అభ్యసిద్దాము. దీనికోసం దండాసనములోకి వెళ్దాము. ఇప్పుడు కుడికాలి యొక్క మోకాలిని పైకి లేపండి. కుడికాలి యొక్క పాదాన్ని ఎడమకాలి యొక్క మోకాలి దగ్గరికి పెట్టండి. కుడిచేయి యొక్క అరిచేయిని నడుము వెనకాల పెట్టండి. ఇక ఎడమ చేయిని ఈ విధంగా లేపుతూ మోకాలిపై నుండి కుడివైపుకు తీసుకెళ్ళండి. తర్వాత ఆ చేయిని కాలి యొక్క పాదం దగ్గర పెట్టండి. తర్వాత అదే చేత్తో ఆ కాలి యొక్క పాదాన్ని పట్టుకోండి. శ్వాస వదులుతూ మీ యొక్క తల మరియు మీ యొక్క భుజాన్ని వెనుక వైపుకు తిప్పండి. శ్వాస యొక్క ప్రక్రియను సాధారణంగా ఉండనివ్వండి. ఇది వక్రాసనం యొక్క పద్ధతి. ఇది వెన్నెముక్కను మరల్చేటటువంటి ఒక ఆసనము. దీంతో వంపుగా ఉన్న మన వెన్నుముక్క బాగా సెట్ అవుతుంది. దాంతోపాటు దీని యొక్క ప్రభావము మన గర్భాశయము మరియు ఛాతీ భాగం పైన కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. శ్వాస వదులుతూ తిరిగి మీ తలని ముందుకు తీసుకురండి మరియు మీ యొక్క ఎడమ చేతిని యథాస్థితికి తీసుకురండి. ఇప్పుడు కాళ్ళని నిటారుగా చేయండి. మళ్ళీ ఈ అభ్యాసాన్ని ఎడమకాలితో చేయండి. ఎడమకాలి మోకాలిని ఇలా లేపండి. ఎడమకాలి యొక్క పాదాన్ని కుడికాలి మోకాలి దగ్గర పెట్టండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రక్రియని కుడి చేతిని ఇలా మలిచి మరియు మీ కుడి చేయిని పాదం దగ్గర పెట్టండి. తర్వాత మీ కుడి చేత్తో మీ పాదాన్ని పట్టుకోండి. శ్వాస వదులుతూ మీ భుజాన్ని మరియు తలని తిప్పండి. ఇది వక్రాసనం యొక్క పద్ధతి. శ్వాస వదులుతూ మీ తలని యథాస్థితికి తీసుకురండి. చేతులని కూడా యథాస్థితికి తీసుకురండి మరియు కాళ్ళని నిటారుగా చేయండి మరియు మరొకసారి విశ్రామాసనంలోకి వచ్చేసేయండి. కళ్ళు మూసుకోండి. విశ్రామాసనంలోకి వచ్చేసేయండి. కళ్ళు తెరవండి మరియు తలని నిటారుగా చేయండి. ఇప్పుడు మనం కూర్చునే ఆసనాల తర్వాత పొట్టపైన పడుకుని చేసే ఆసనాల గురించి తెలుసుకుందాం. దీనికోసం మీరు కూర్చున్న చోటే పొట్టపైన పడుకోండి. రెండు కాళ్ళ మధ్యలో కొన్నించుల గ్యాప్ ఉంచండి. రెండు కాళ్ళ వేళ్ళు బయట వైపుకు ఉండాలి. ఆ కాలి వేళ్ళని ఈ విధంగా వ్యతిరేక దిశలో పెట్టాలి. ఎడమ చేతి యొక్క అరిచేతు పైన కుడి చేయి పెట్టండి. తర్వాత మీ మొహాన్ని కుడివైపుకు లేదా ఎడమ వైపుకు పెట్టేసేయండి. పుట్టపైన పడుకుని చేసే ఆసనాలలో మొట్టమొదటి ఆసనము మకరాసనము. ఈ ఆసనములో విశ్రాంతి తీసుకుంటారు. ఈ ఆసనము మన శరీరానికి మనస్సుకి శాంతి చేకూర్చడానికి సహాయపడుతుంది. కళ్ళు మూసుకొని ఉండండి. శ్వాస ప్రక్రియ సాధారణంగానే ఉండాలి. రెండు కాళ్ళ పాదాలని దగ్గర తీసుకోండి. తలని నిటారుగా చేయండి. తర్వాత ఆసనము భుజంగాసనము. రెండు చేతులని ముందుకు చాచండి. తలని నేలపైకి ఆనించండి. మోకాళ్ళు పాదాలు దగ్గర దగ్గరగా ఉండాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ మీ యొక్క చేతులని మీ ఛాతీ ప్రదేశం దగ్గరికి తీసుకురండి. గుర్తుంచుకోండి, మీ అరచేతులు మరియు మోచేతులు ఛాతీ భాగానికి తాకకూడదు. మొహాన్ని నేలకి తాకనివ్వకండి. శ్వాస పీల్చుకుంటూ మీ యొక్క తలని మరియు మీ యొక్క ఛాతీ భాగాన్ని
పైకి లేపుతూ ఉండండి. నాభి వరకు మీ శరీరాన్ని లేపే ప్రయత్నం చేయండి. ఇది భుజంగాసనము. ఇది నడుముని ఫ్లెక్సిబుల్గా తయారు చేస్తుంది. దాంతోపాటు అది ఛాతీ భాగము మరియు గర్భాశయంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. సాధారణ శ్వాస ప్రక్రియను కొనసాగించండి. శ్వాస వదులుతూ మెల్లిగా మీ యొక్క మొహాన్ని మరియు ఛాతీ భాగాన్ని కిందకు తీసుకురండి. తిరిగి మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి. మకరాసనం తర్వాత ఇప్పుడు మనం శలభాసనము గురించి తెలుసుకుందాం. దీనికోసం మీ 2 కాళ్ళని మరొకసారి దగ్గరికి తీసుకోండి. 2 చేతులని మరొకసారి ముందుకు చాచండి. తలని నేలకి ఆనించండి మరియు 2 చేతులని మరొకసారి మీ తొడల వద్దకు తీసుకురండి. అరచేతులు కింది వైపుకు తిరిగి ఉండాలి. ముఖం నేలకి ఆనకూడదు. మోకాళ్ళు మరియు పాదాలు దగ్గరగా ఉంచాలి. శ్వాస పీల్చుకుంటూ మీ 2 కాళ్ళని వీలైనంత వరకు పైకి లేపే ప్రయత్నం చేయండి. ఇది శలభాసనం యొక్క పద్ధతి. దీంతో మన నడుము ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. దాంతోపాటు సయాటికా లాంటి వ్యాధులు రాకుండా ఆపుతుంది. శ్వాస వదులుతూ మెల్లిగా వెనక్కి రండి మరియు మరొకసారి మకరాసనంలో ఉండిపోండి. మరియు ఈ ఆసనం యొక్క ప్రభావము మీ యొక్క శరీరంపై మనస్సుపై ఎలా ప్రభావం చూపిందో అనుభూతి పొందండి. ఇప్పటివరకు మనం పొట్టపై పడుకొని చేసే ఆసనాల గురించి తెలుసుకున్నాం. ఇందులో భుజంగాసనము, శ్రలభాసనము. ఇప్పుడు మనం వీపుపై పడుకొని చేసేటటువంటి ఆసనాల గురించి తెలుసుకుందాం. కాళ్ళని దగ్గర చేయండి. కుడి లేదా ఎడమ వైపుకు తిరుగుతూ వీపు పైన పడుకోండి. కాళ్ళ మధ్యలో కొన్ని ఇంచుల గ్యాప్ ఉంచండి. చేతులని బాడి నుంచి కొన్ని ఇంచుల దూరం ఉంచండి. అరచేతులు పైకి కనబడేలా పెట్టండి. ఇది శవాసనం యొక్క పద్ధతి. వీపుపై పడుకొని చేసేటటువంటి ఆసనాలని చేయడానికి ముందుగా వచ్చేటటువంటి ఆసనము శవాసనము. ఇందులో మీ యొక్క శరీరము మరియు మనస్సు మరియు మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాస ప్రక్రియను సాధారణంగా ఉంచండి. మెల్లిగా కళ్ళు తెరవండి, కాళ్ళు కదపండి. వీపు పైన పడుకునేటటువంటి ఆసనాల్లో మొదటగా వచ్చే ఆసనము సేతుబంధ ఆసనము. శ్వాస పీల్చుకుంటూ మీ 2 కాళ్ళ మోకాళ్లను పైకి లేపండి మరియు కాళ్ళను దగ్గర తీసుకోండి. శ్వాసను వదలండి మరియు మీ 2 చేతులతో మీ కాళ్ళ యొక్క పాదాలను పట్టుకోండి. శ్వాస పీల్చుకుంటూ మీ నడుముని పైకి లేపండి. మరియు ఇక్కడ శ్వాస ప్రక్రియ అనేది సాధారణంగానే ఉండనివ్వండి. ఇది సేతుబంధ్ ఆసనము. ఈ ఆసనము మన శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా తయారు చేస్తుంది. నడుముని కూడా ఫ్లెక్సిబుల్గా తయారు చేస్తుంది. దాంతోపాటుగా ఛాతీ భాగాన్ని మరియు గర్భాశయము కోసం కూడా మంచి ఆసనము. శ్వాస వదులుతూ మీ నడుముని కిందకి వాలనివ్వండి మరియు శవాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం యొక్క ఆకారము ఒక సేతులాగా ఉంటుంది. అందుకే దీన్ని సేతుబంధ్ ఆసనము అని కూడా అంటారు. తరువాతి అభ్యాసమును మొదలు పెడదాము. మళ్ళీ 2 కాళ్ళ యొక్క మోకాళ్ళని మరియు పాదాలని కలపండి. తర్వాత అభ్యాసము ఉత్తానపరాసనము. మోచేతులు ఎప్పటిలాగే ఉంటాయి, అంటే నేలవైపు ఉంటాయి. 2 కాళ్ళ యొక్క పాదాలు మరియు మోకాళ్ళను కలపండి. శ్వాస పీల్చుకుంటూ మీ యొక్క 2 కాళ్ళని మోకాళ్లను కదపకుండా 30 డిగ్రీల యాంగిల్లో కాళ్ళు లేపడానికి ప్రయత్నించండి. ఇప్పుడు శ్వాస ప్రక్రియని సాధారణంగానే ఉండనివ్వండి. ఇది ఉత్తానపాద్ ఆసనము. ఈ ఆసనము
మన కాళ్లకు మరియు మన పొట్ట కోసం ఎంతో మంచి ఆసనము. శ్వాస వదులుతూ మెల్లిమెల్లిగా మీ కాళ్ళని కిందకు దించండి. తర్వాత శవాసనములో విశ్రాంతి తీసుకోండి. తర్వాత అభ్యాసము అర్ధహలాసనము. అర్ధహలాసనము కోసం 2 కాళ్ళని దగ్గర చేయండి. అరచేతులని నేలకి తాకి ఉంచండి. శ్వాస తీసుకుంటూ మీ యొక్క 2 కాళ్ళని 90 డిగ్రీల యాంగిల్లో లేపండి. గుర్తుంచుకోండి, మీ మోకాళ్ళని మాత్రం కదపొద్దు. ఇది అర్ధహలాసనం యొక్క పద్ధతి. శ్వాస ప్రక్రియను సాధారణంగా ఉండనివ్వండి. శ్వాస వదులుతూ మెల్లిమెల్లిగా మీ కాళ్ళని కిందకి దించండి. ఎలాంటి తొందరపాటు చేయకండి మరియు శవాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనము రక్తపోటు లాంటివి ఉన్న వ్యక్తుల కోసం చాలా మంచిది. తర్వాత అభ్యాసము పవన్ముక్తాసనము. కళ్ళు తెరవండి. 2 కాళ్లను తిరిగి మళ్ళొకసారి దగ్గరికి తీసుకోండి. శ్వాస పీల్చుకుంటూ 2 కాళ్ళని 90 డిగ్రీలు లేపండి. శ్వాస వదులుతూ మోకాళ్ళని ఈ విధంగా వంచండి మరియు మోకాళ్ళని ఛాతీ దగ్గరికి లాక్కోండి. 2 చేతుల యొక్క వేళ్లను మెలివేసి ఆ చేతులతో మీ కాళ్ళని పట్టుకోండి. శ్వాస వదులుతూ మీ 2 మోకాళ్లను ఛాతీ భాగం వైపుకి లాగుతూ ఉండండి. మళ్ళీ శ్వాస పీల్చుకోండి. శ్వాస వదులుతూ మీ యొక్క తలని పైకి లేపుతూ ఉండండి. ఇక మీ మొహము మరియు ముక్కు 2 కూడా మీ 2 మోకాళ్ల మధ్యలో వచ్చేటట్టు చూడండి. ఇది పవన్ముక్తాసనము. శ్వాస వదులుతూ మీ తలని కిందకి దించండి. చేతివేళ్లని వదిలేయండి. 2 కాళ్ళని 90 డిగ్రీల వరకు తీసుకెళ్ళండి. ఇక మెల్లిమెల్లిగా కిందకు దించేస్తూ ఉండండి మరియు విశ్రామాసనం యొక్క స్థితిలోకి వచ్చేసేయండి. పవన్ముక్తాసనము మన ఉదరానికి సంబంధించినటువంటి ఎన్నో వ్యాధులను దూరం చేయడానికి సహాయం చేస్తుంది. శవాసనము. 2 కాళ్ల మధ్యలో కొన్ని ఇంచుల గ్యాప్ ఉంచండి. అరిచేతులను ఆకాశం వైపు చూస్తున్నట్టు పెట్టాలి. అరిచేతులు మన శరీరం నుండి కొన్ని ఇంచుల దూరంలో ఉండాలి. మెడ నిటారుగా పెట్టాలి. సాధారణంగానే శ్వాస పీల్చుకుంటూ ఉండాలి. శవాసనం యొక్క అభ్యాసము. ఇప్పటి వరకు మీరు ఏదైతే చాలనక్రియ లాంటి ఆసనాలను అభ్యసించారు వాటన్నిటినీ శవాసనములో శాంతిని పొందేటట్టుగా అనుభూతి పొందండి. ఒకవేళ ఆసనాల వల్ల మీ శరీరంలో గాని లేదా మనసులో ఏదైనా అలసట ఉంటే గనక మీరు దాన్ని శవాసనములో శిథిలము చేసేటటువంటి ఆదేశం ఇవ్వండి. శరీరము మరియు మనస్సుని శాంతింపజేసే ప్రయత్నము. 3 సార్లు దీర్ఘంగా శ్వాస పీల్చుకోండి. దీర్ఘంగా గాఢంగా శ్వాస పీల్చుకోండి. ఇదే విధంగా గాఢంగా శ్వాస పీల్చుకుంటూ లయబద్ధంగా గాలిని బయటకు వదలండి. ప్రతి శ్వాసలో అనుభూతి పొందండి. శ్వాసని వదులుతూ శరీరంతో పాటుగా మనస్సులో శాంతి యొక్క అనుభూతిని పొందండి. ఒకవేళ శ్వాస గనక వేగంగా నడుస్తున్నట్టయితే మీరు దాని యొక్క వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. శవాసనము. ఈ ఆసనము మన శరీరం యొక్క అలసటని, టెన్షన్ లాంటి అనేక రకాల మానసిక రుగ్మతలను దూరం చేయటంలో చాలా సహాయపడుతుంది. సాధారణంగా శ్వాస తీసుకోండి. శ్వాసలో ఎప్పుడు కూడా వేగం పెంచడం కానీ
శ్వాస వేగాన్ని తగ్గించడం కానీ చేయకూడదు. ప్రకృతి పరంగా ఏదైతే సాధారణంగా శ్వాస నడుస్తూ ఉందో అదే విధమైన శ్వాస ప్రక్రియను నిర్వహిస్తూ అలా చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరొకసారి దీర్ఘంగా శ్వాస పీల్చుకోండి. దీర్ఘంగా శ్వాస పీల్చుకోండి మరియు ఆ దీర్ఘమైన శ్వాసతో లయబద్ధంగా గాలిని బయటకు వదిలేసేయండి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ శ్వాస ప్రక్రియ చేయండి. 3 సార్లు చేశాక మీ యొక్క కాళ్ళ వేళ్ళని, చేతుల వేళ్ళని కాస్త కదపండి. శవాసనము తర్వాత ఇప్పుడు మనము ప్రాణాయామాన్ని అభ్యసించుదాము. దీనికోసం మీరు కుడి లేదా ఎడమ వైపు నుండి లేచి కూర్చోండి. ఏదైనా ధ్యానాత్మకమైన ఆసనములో సుఖాసనము, అర్ధపద్మాసనము లేదా పద్మాసనము ఏది వీలైతే ఆ ఆసనములో కూర్చోండి. 2 చేతులని మీ యొక్క మోకాళ్ళపైన ఉంచండి. తల మరియు నడుము నిటారుగా ఉంచండి. ఇప్పుడు 2 చేతులని జ్ఞానముద్రలో తీసుకురండి. శ్వాసను సాధారణంగానే తీసుకోండి. ప్రాణాయామం యొక్క శ్రేణిలో అన్నిటికంటే ముందు మనం కపాలభాతి గురించి అభ్యసిద్దాము. దీనికోసం మెడని, నడుముని నిటారుగా ఉంచండి. శ్వాస పీల్చుకోండి మరియు శ్వాస వదులుతూ మీ యొక్క పుట్ట ముందు ఉన్నటువంటి భాగాన్ని లోపలికి లాగే ప్రయత్నం చేస్తూ ఉండండి. అక్కడ ఒక స్ట్రోక్ తగలాలి. ఇక్కడ 1 సెకన్లో 1 స్ట్రోక్ అయినా సరే, లేదా 1 సెకనులో 2 స్ట్రోక్స్ కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ మనం 2 చక్రాల గురించి అభ్యసిద్దాము. 1 చక్రంలో మనం 20 సార్లు కపాలభాతి యొక్క అభ్యాసాన్ని చేద్దాము. దీనికోసం సిద్ధమవ్వండి. దీర్ఘంగా శ్వాస పీల్చుకోండి. శ్వాసని బయటకు వదిలేసేయండి మరియు కపాలభాతిని మొదలుపెట్టండి. చివరికి మొత్తం గాలిని బయటకు వదలండి మరియు ఈ ప్రక్రియ యొక్క ప్రభావం ఎలా ఉందో ఒకసారి అనుభూతి పొందండి. కళ్ళు మూసుకొని ఉండండి. ఇది కపాలభాతి యొక్క ఒక చక్రము. ఈ ప్రక్రియలో మరొకసారి ఈ చక్రాన్ని మళ్ళీ చేయండి. దీర్ఘ శ్వాస పీల్చుకోండి. శ్వాస వదలండి. మొదలుపెట్టండి. చివరిగా శ్వాసతో గాలి మొత్తాన్ని బయటకు తీయండి. లోపల ఉన్న మొత్తం గాలిని తీసి ఊపిరితిత్తులను ఖాళీ చేయండి. మరియు సాధారణంగా శ్వాస తీసుకుంటున్నప్పుడు ఈ ప్రక్రియ యొక్క ప్రభావాన్ని అనుభూతి పొందండి. కపాలభాతి క్రియ అనగా పేరులోనే కనిపిస్తోంది. ఇది మన కపాలం కోసం మహోన్నతమైన ప్రక్రియ అని. దాంతోపాటుగా ఇది మన పొట్ట కోసం కూడా మంచి ప్రక్రియగా పేర్కొనబడింది. కపాలభాతి ప్రాణాయామం తర్వాత అభ్యాసము అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాము. ఎడమ చేతిని జ్ఞానముద్రలో పెట్టండి మరియు కుడి చేత్తో నాసాగ్ర ప్రాణాయామ ముద్ర చేయండి. కుడి చేతి యొక్క బొటనవేలుతో ముక్కు యొక్క కుడివైపు రంధ్రాన్ని మూసేయండి. ముక్కు యొక్క ఎడమవైపు రంధ్రంతో ముందుగా గాలిని బయటకు వదలండి. తర్వాత మళ్ళీ ముక్కుకి కుడివైపు రంధ్రంతో మెల్లిమెల్లిగా శ్వాస పీల్చుకోండి. ఎడమ నాసిక రంధ్రాన్ని మూసేయండి మరియు కుడి నాసిక రంధ్రం నుండి మెల్లిమెల్లిగా శ్వాసని బయటకు తీయండి. తర్వాత శ్వాస ప్రక్రియ చేయండి.
మళ్ళీ కుడి నాసికారంధ్రము నుండే శ్వాస పీల్చుకోండి. ఆ శ్వాస లయబద్ధంగా మరియు గాఢంగా ఉండాలి. కుడి నాసికారంధ్రాన్ని మూసివేయండి. ఇక ఎడమ నాసికారంధ్రం నుండి మెల్లిగా శ్వాసని బయటకు వదలండి. ఇక అనులోమ్ విలోమ్ ప్రక్రియ యొక్క మొదటి చక్రం అయిపోయినది. ఇలాంటి 4 చక్రాలను ఒకసారి మళ్ళీ అభ్యసించండి. అనులోమ్ విలోమ్ ప్రాణాయామం యొక్క శ్రేణిలో ఒక ఉన్నతమైన శ్రేణికి చెందింది. ఇది మన శరీరం యొక్క నాడీ వ్యవస్థని శుద్ధి చేస్తూ ఉంది. మేధస్సుకు ఏకాగ్రతను కలిగిస్తుంది మరియు మనస్సుని ప్రశాంతంగా ఉండేందుకు సహాయం చేస్తుంది. ఈ ప్రాణాయామము మన శరీరం యొక్క వేడి మరియు చలువ రెండింటినీ సమతుల్యం చేయడానికి సహాయపడుతూ ఉంది. గుర్తుంచుకోండి, అనులోమ్ విలోమ్ ప్రాణాయామం చేస్తున్న సమయంలో మీ శ్వాస ప్రక్రియ అనేది లయబద్ధంగా ఉండవలెను. శ్వాస దీర్ఘంగా ఉండాలి, మెల్లగా తీసుకోవాలి. ఇలా కూడా ప్రయత్నించండి. శ్వాస తీసుకునే సమయంలో శ్వాసలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. లయబద్ధమైన పద్ధతిలో శ్వాస ప్రక్రియని నిర్వహించాలి. 4వ చక్రము మొత్తం అయిపోయాక మీరు ఈ ప్రాణాయామాన్ని ముగించేసేయండి. ఎప్పుడైతే మనం ప్రాణాయామాన్ని ముగించేస్తామో అప్పుడు ఎడమవైపు నాసికారంధ్రంతో శ్వాసను పీల్చుకున్నాకే దాంతో మనం ప్రాణాయామాన్ని ముగించేస్తాము. ఇది అనులోమ్ విలోమ్ ప్రాణాయామం యొక్క అభ్యాసము. ఈ రోజటి అభ్యాస వేదికలో మనకు ముఖ్య ప్రాణాయామం ఏంటంటే శీతలి మరియు బ్రాహ్మణి ప్రాణాయామము. శీతలి ప్రాణాయామము అనగా పేర్లోనే తెలిసిపోతుంది ఏంటంటే దీని యొక్క స్వభావము చల్లగా ఉంది. ఇది మన శరీరంలో చల్లదనాన్ని ప్రవేశపెడుతుంది. అందుకే దీన్ని శీతలి ప్రాణాయామము అన్నారు. దాంతోపాటుగా ఏ వ్యక్తి అయితే కఫము, అస్తమా లేదా కఫము సంబంధిత వ్యాధిగ్రస్తులైతే అలాంటి వాళ్ళు ఈ ప్రాణాయామాన్ని అభ్యసించకండి. తర్వాత ఈ ప్రాణాయామం యొక్క అభ్యాసాన్ని శుభ్రమైన వాతావరణంలో మాత్రమే చేయాలి. ఎలాంటి చోట్ల చేయకూడదంటే అక్కడ దుమ్ము, మట్టి లేదా క్రిమి కీటకాలు ఉన్న చోట. ఒకవేళ అది గనక మీ శరీరానికి నష్టం చేకూర్చేలా ఉంటే, ఎందుకోసం అంటే ఈ ప్రాణాయామం యొక్క అభ్యాసాన్ని మనము మన ముఖం ద్వారా చేస్తాము కాబట్టి యోగశాస్త్రంలో ఇదొక ప్రాణాయామము దేన్నైతే మనం ముఖం ద్వారా చేస్తాము. శీతలి, దీంతో పాటుగా ఇంకో ప్రాణాయామం కూడా ఉంటుంది. దాన్ని మనం శీతకార్యమని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈరోజుటి మన ప్రాణాయామం ఏంటంటే శీతలి ప్రాణాయామము. 2 చేతులు కూడా జ్ఞానముద్రలో ఉంటాయి. మన నాలుకని బయటవైపుకు తోస్తూ బయటవైపుకు తీయండి. దాన్ని ఒక రకమైనటువంటి గొట్టం ఆకారంలో ఒక గొట్టంలా తయారు చేయండి. మెల్లిమెల్లిగా శ్వాస పీల్చుకోండి. శ్వాస పీల్చుకున్న తర్వాత మీ నాలుకని నోట్లోకి తీసుకోండి మరియు ముక్కుతో శ్వాసని బయటకి వదిలేయండి. మరొకసారి ఈ అభ్యాసాన్ని చెయ్యండి. శ్వాస పీలుస్తూ ఉండండి. శ్వాస పీల్చిన తర్వాత మీ నాలుకని నోటి లోపలికి తీసుకోండి. తర్వాత ముక్కు రంధ్రాలతో శ్వాస వదలండి. ఏదైనా ప్రాణాయామంలోని 4 చక్రాలని మనం చేద్దాం. శ్వాస లయబద్ధంగా ఉండవలెను. ఈ ప్రాణాయామము మన శరీరానికి చలవనిస్తుంది. రక్తపోటు లాంటివి ఉన్నటువంటి వ్యక్తులకు ఈ ప్రాణాయామము చాలా లాభదాయకమైనది. దాంతోపాటు వ్యక్తులకి అలసట, చికాకు ఇలాంటి వ్యాధి బారిన పడినటువంటి వ్యక్తులకు కూడా ఈ ప్రాణాయామము చాలా లాభదాయకమైనది. శ్వాస తీసుకుంటూ మెల్లిమెల్లిగా శ్వాస రేటును పెంచాలి మరియు దానివల్ల కలిగే చలిని మన మెడలో అనుభూతి పొందాలి. శ్వాస తీసుకునేటప్పుడు షీ షీ అనేటటువంటి శబ్దం రావాలి. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి.
4 చక్రాలైన తర్వాత ఈ ప్రాణాయామాన్ని ముగించేయాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రాణాయామం చేయడం వలన మీ శరీరంలో ఏదైతే చలువ వచ్చిందో దాన్ని అనుభవించాలి, అనుభూతి పొందాలి. ప్రథమ అభ్యాసము, దీని యొక్క అభ్యాసము. ప్రథమ స్థాయిలో 5 లేదా 6వ చక్రం నుండి మొదలుపెట్టండి. ఇక దీర్ఘ అభ్యాసం ఉన్నప్పుడు అప్పుడు మీరు ఈ చక్రాలని మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోండి. ఇప్పుడు మనము ముఖ్యమైనటువంటి ప్రాణాయామము శీతల ప్రాణాయామం గురించి తెలుసుకున్నాము. దాంతో పాటుగా ఈరోజటి ముఖ్య ప్రాణాయామము భ్రామరి ప్రాణాయామము. భ్రామణి అనగా భ్రవరి యొక్క గుంజం లాంటిది. ఏ విధంగానైతే భవరి అనే వాటిని తెంపుతామో అప్పుడు వాటి లోపల నుంచి ఏదైతే శబ్దం వస్తుందో అదేవిధంగా నాసికారంధ్రము నుండి శ్వాస తీసుకునేటప్పుడు ఆ కదలిక ఉంటుంది. అందుకే దీన్ని భ్రామరి ప్రాణాయామము అని అంటారు. దీనిని మనము 2 రకాలుగా అభ్యసించే అవకాశం ఉంటుంది. మొదటిది షణ్ముఖి ముద్ర అనేది లేకుండా, మరియు రెండవది షణ్ముఖి ముద్రతో. అన్నిటికంటే ముందు మనము షణ్ముఖి ముద్ర లేకుండానే దీని ప్రయత్నం చేద్దాం. చేతులు జ్ఞానముద్రలో ఎప్పటిలాగే ఉండవలెను. నాసికారంధ్రములతో మెల్లిమెల్లిగా శ్వాస పీల్చుకోండి మరియు శ్వాస వదులుతూ ఆ భావరో విధంగా శబ్దం రావాలి. 5 సార్లు ఈ ప్రాణాయామం యొక్క అభ్యాసము చేద్దాము. శ్వాస పీల్చుకోండి. మళ్ళీ శ్వాస పీల్చుకోండి. శ్వాస వదులుతూ భావరేలాగా శబ్దం చేయండి. మళ్ళీ శ్వాస పీల్చుకోండి. శ్వాస పీల్చుకోండి. ఇంకొకసారి మళ్ళీ చేయండి. శ్వాస పీల్చుకోండి. విశ్రాంతి తీసుకోండి. ఇది భ్రామరి ప్రాణాయామము. ఈ ప్రాణాయామము మన మస్తిష్కము కోసము చాలా ఉపయోగకరమైనటువంటి అభ్యాసము. దీంతో మన మెదడుకి సంబంధించినటువంటి వ్యాధులని ఇది దూరం చేయడంలో సాయం చేస్తుంది. దాంతోపాటుగా శరీర సంబంధితమైన రోగాలు ఏవైతే ఉన్నాయో ఏవైనా కానివ్వండి వాటిని కూడా తగ్గించడానికి ఇవి చాలా సహాయపడతాయి. ఎందుకంటే ఎప్పుడైతే మీ అలసట తీరిపోతుందో అలాగే మీ యొక్క రోగాలు వాటి తీవ్రత ఉంటుందో మెల్లిమెల్లిగా తగ్గుతూ పోతుంది. ఈ ప్రాణాయామము మన యొక్క నాడీ వ్యవస్థని ఎంతో బాగా ప్రభావితం చేస్తూ ఉంది. ఇప్పుడు ఇదే ప్రాణాయామం యొక్క అభ్యాసాన్ని మనం షణ్ముఖి ముద్రలో చేద్దాము. షణ్ముఖి ముద్ర చేయటానికి 2 చేతుల యొక్క బొటనవేలుతో మన యొక్క చెవులను మూసేయండి. పెద్ద వేళ్ళని మన కళ్ళపైన ఉంచండి. మధ్యవేలుని మన యొక్క నాసికారంధ్రాలకి పక్కన పెట్టండి. ఉంగరపు వేలిని మొహం పైన పెట్టండి మరియు చిన్న వేలుని కింది భాగంలో ఉంచండి. ఇప్పుడు 5 సార్లు ఈ ప్రక్రియని ఈ ప్రాణాయామంలో అభ్యసించండి. మెల్లిగా సుదీర్ఘంగా లయబద్ధంగా శ్వాస తీసుకోండి. ఇక శ్వాస వదిలేటప్పుడు భవరిలాగా శబ్దం వచ్చేలా చేయండి. ఒకసారి శ్వాస పీల్చుకోండి.
మెల్లిగా వెనక్కి వచ్చేసేయండి మరియు 2 చేతులని జ్ఞానముద్రలో పెట్టండి. ఈ ప్రాణాయామం యొక్క అభ్యాసము మీ మస్తిష్కములో ఏదైతే జరిగిందో దాన్ని అనుభూతి పొందండి. ఇది మన యొక్క మస్తిష్కానికి శాంతిని కలిగించింది. మనసులో ఉన్న వ్యాకులతలన్నీ ఒక్కసారిగా సమాప్తమయ్యాయి. శరీరంలో ఒక స్థిరత్వము మరియు మనస్సులో ఒక శాంతి అనేది అనుభూతి కలిగించింది. ప్రాణాయామం యొక్క శ్రేణి తర్వాత ఇప్పుడు మనం ధ్యానాన్ని అభ్యసించుదాము. ధ్యానము యోగా యొక్క మహత్వపూర్ణమైనటువంటి అంగము. ధ్యానము లేనిది యోగా అసంపూర్ణమైనది. ధ్యానం కోసము మీరు జ్ఞానముద్ర లేదా ధ్యానముద్రలో కూర్చోవచ్చును. నడుము మరియు మెడ నిటారుగా ఉండవలెను. కళ్ళు మాత్రం మూసి ఉంచండి. కళ్ళని మూసుకోండి. మనస్సులో ఏవైతే ఆలోచనలున్నాయో ఆ ఆలోచనలని ఒకసారి చూడండి. ఇప్పుడు ఆ ఆలోచనల నుండి మెల్లిమెల్లిగా మన ధ్యాసని మరల్చే ప్రయత్నం చేయండి. ఇక మీ ప్రయత్నం మీ చిత్తశుద్ధిని ఒకే చోట ఒకే స్థానంలో కేంద్రీకృతం చేయండి. ముందుగా మీరు మీ చిత్తశుద్ధిని మీ యొక్క శ్వాస మరియు శ్వాస ప్రక్రియ పైన కేంద్రీకృతం చేయండి. మీ చిత్తశుద్ధిని మీ యొక్క నాసికా రంధ్రాలపై కేంద్రీకృతం చేయండి. ఎక్కడి నుండైతే మీ యొక్క శ్వాస ప్రతిశ్వాసలు జరుగుతూ ఉన్నాయో ప్రతి ఒక్క శ్వాస మరియు ప్రతిశ్వాసని గమనిస్తూ ఉండండి. వాటిని చూడండి, వాటిని అనుభూతి పొందండి. ఏంటంటే శ్వాస అనేది మన శరీరంలో ఏ విధంగా వస్తుంది అనేది మరియు ఏ విధంగా అది మన శరీరం నుండి బయటకు వెళ్తుంది. ఎలా గమనిస్తారంటే ఎప్పుడైతే శ్వాసని శరీరం గ్రహిస్తూ ఉంటుందో మన శరీరంలో ఒక రకమైనటువంటి శక్తి మరియు సకారాత్మకమైనటువంటి ఆలోచనలు ప్రవహిస్తున్నాయి. ఎప్పుడైతే శరీరం నుండి శ్వాస బయటకు వెళ్తూ ఉంటుందో మన శరీరం నుండి నకారాత్మకమైన ఆలోచన, నకారాత్మకమైన శక్తి వాటన్నిటినీ బయటకు తీసేస్తూ ఉంది. మళ్ళీ మీ యొక్క చిత్తశుద్ధిని మీ ఆజ్ఞాచక్రం పైన కేంద్రీకృతం చేయండి మరియు ధ్యానములో లీనమైపోండి. ధ్యానము మనస్సుకి ఏకాగ్రతని కల్పిస్తుంది, మనస్సుకి శాంతి కలిగిస్తుంది. మానసికపరమైనటువంటి ఏవైతే సమస్యలు ఉంటాయో వాటన్నిటినీ రూపుమాపడానికి సహాయం చేస్తుంది. ఏ ఆలోచనలు లేకుండా ధ్యానంలో లీనమవ్వండి. మనస్సు శాంతి మరియు శాంతిగా తయారవుతుంది. శాంతి అయిపోయింది. ఇప్పుడు సాధారణమైన శ్వాస ప్రక్రియ పైన ధ్యాసని కేంద్రీకృతం చేయండి మరియు మీ మనస్సులోనే ఒక సంకల్పాన్ని సంకల్పించండి. మేము మా మనస్సుని ఎప్పుడూ సంతులితంగా బ్యాలెన్స్డ్గా ఉంచాలి. ఇందులోనే మన యొక్క ఆత్మవికాసం అనేది ఉంది. నేను స్వయాన నా యొక్క మరియు నా కుటుంబం యొక్క కార్యము, సమాజము మరియు విశ్వంలో కూడా శాంతి, ఆనందము మరియు ఆరోగ్యము కోసము, ప్రచారము కోసము నిబద్ధతతో ఉన్నాను. నేను మానవ విలువలని పాటించడానికి సిద్ధంగా ఉన్నాను మరియు దేశాభివృద్ధి కోసం సిద్ధంగా ఉన్నాను. ఇక ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా మనమందరం కలిసికట్టుగా ఉండాల్సి ఉంది.
ధ్యానము మరియు సంకల్పముతో మన మనస్సు అనేది ఆలోచనలు లేకుండా శాంతంగా ఉంది. శాంతితో, ఎలాంటి ఆలోచన లేకుండా మనస్సుతో ఇప్పుడు మేము శాంతి పాఠము కోసం సిద్ధమవుతాము. 2 చేతులని నమస్కార ముద్రలో తీసుకురండి. ఒకసారి ఓంకారం యొక్క ఉచ్చారణ, ఆ తర్వాత శాంతి పాఠము. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः శాంతిః. మెల్లిగా మీ చేతులతో కళ్ళని స్పర్శించండి. అలా మొహంపై నుండి చేతులని తీస్తూ మెల్లిగా మీ యొక్క కళ్ళని తెరవండి. మీ అందరికీ ధన్యవాదములు. ఈ అభ్యాస ప్రక్రియని ఇక్కడే ముగించేద్దాము. ధన్యవాదాలు. నమస్కారము. శుభదినము. శుభము.